హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ. సో కడవరి మందిరం అంటే మనమే. సో మన మహిమ ఏంటంటే మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని. సో యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారు మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఏమనంటే నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయను వాటికంటే మరి గొప్పవి కూడా చేయను అని. అంటే ఏంటి యేసుప్రభు వారు ఈ అంత్యదినములలో మనందరిపైన పరిశుద్ధాత్మను కుమ్మరించి మనము ఆయన ద్వారా ఆయన శక్తి చేత ఆయన బలం చేత మనం అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు జరిగించాలి. అవి ఎలాంటివి అంటే ఈవెన్ యేసుప్రభు వారు సో మనము మత్తయి సువార్త మార్కు సువార్త సో వీటిలో చూసిన వాటికంటే మనం ఇంకా గొప్పవిగా అద్భుతాలు చేయాలి అనేది యేసుప్రభు వారి యొక్క ఉద్దేశము. కాబట్టి సో మనం అందరం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సో ఈ నూతన సంవత్సరంలో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవా నేను ప్రార్థన చేయగా నేను ఇతరులకు ప్రవచనం పలుకగా నేను ఇతరులపైన చేతులుంచి ప్రార్థన చేయగా వారికి స్వస్థతలు కలగాలి, లేకుంటే వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు గొప్ప సూచక క్రియలు జరగాలి. సో అలాగా మనం అద్భుతాలు యేసు నామం పేరిట అద్భుతాలు సూచక క్రియలు చేయవారం అయితే ఏంటంటే ఖచ్చితంగా మనం ఆయన మహిమను మనం అందరి ఎదుట కనపరిచిన వారం అవుతాము. అట్లా ఆ విధంగా ఏంటి మన మందిరం యొక్క మహిమ అంటే కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరాన్ని మించుతుంది. కాబట్టి అలాగా చేసినప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు ఈరోజు వాగ్దానంలో ఈ స్థలమందు సమాధానం అనుగ్రహింపబడును అని ఉంది. అంటే ఏంటి యేసుప్రభు వారు మనం ఎప్పుడైతే అద్భుతాలు సూచక్రియలు ఆయన నామం పేరిట చేస్తామో మన మహిమ యేసుప్రభు వారి మహిమ మన ద్వారా ఎప్పుడైతే బయలుపరచబడుతుందో అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. అంటే ఎటు నుంచి గొడవలు లేకుండా ఎక్కడి నుంచి మనకు ఎటువంటి ఫోర్స్ కావచ్చు అపోజిషన్ కావచ్చు లేకుండా యేసుప్రభు వారు చూసుకుంటారు. కాబట్టి మన ప్రైమరీ గోల్ మనం ఏం పెట్టుకోవాలంటే దేవా నా ద్వారా అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు జరగాలి నానా విధములుగా, తద్వారా నేను మీ మహిమను నా ద్వారా బయలుపరచాలి తండ్రి అని మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. కడవరి మందిరం యొక్క మహిమ అంటే మా మహిమ మున్పటి మందిరం యొక్క మహిమ కంటే మించును అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఎవరెవరైతే అద్భుతాల కొరకు సూచక క్రియల కొరకు ఆశ కలిగి ఉన్నారో ఇప్పుడే వారు మీ నామం పేరిట ప్రార్థించిన వెంటనే నానా విధములైన అద్భుతములు సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించి వారి ద్వారా మీ మహిమను బయలుపరచండి తండ్రి. అనేక మందికి కనుపరచండి, తద్వారా అలాగే సమాధానం కూడా కలుగుతుంది అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మాకు ఎప్పుడు శాంతి సమాధానాలు ఆనందం సంతోషం కలిగి ఎటువంటి ఫోర్సెస్ కావచ్చు అపోజిషన్ కావచ్చు మాకు లేకుండా మేము ప్రశాంతంగా జీవించుటకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.